నమస్తే క్రియేటర్స్. యూట్యూబ్లో ఎడిటింగ్ అనేది చాలా పవర్ఫుల్ అనే విషయం మీకు తెలిసిందే. మంచి ఎడిటింగ్ చేసుకున్న వీడియోస్ వల్ల క్లిక్ అయ్యి ముందుకెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. మంచిగా గ్రోత్ వచ్చింది, సబ్స్క్రైబర్స్ వచ్చారు, సెటిల్ అయిపోయారనమాట. సో ఆ ఎడిటింగ్ నేర్చుకోవడానికి నేను ఒక ఎడిటింగ్ కోర్స్ ఇచ్చాను. ఆ కోర్స్ చాలామంది తీసుకున్నారు. కొంతమంది ఇప్పుడు హాఫ్ పే చేస్తాం, తర్వాత మిగతా పే చేస్తామన్నారు. కొంతమంది ఇప్పుడు ఫ్రీగా ఇవ్వండి, తర్వాత పే చేస్తామని చెప్పి చాలామంది అయితే కోర్స్ తీసుకున్నారనమాట. మొత్తం టోటల్ కోర్స్ కూడా చాలా నామినల్ ప్రైస్ ఉంటుంది. సో ఇప్పుడు నేను ప్రైస్ తీసుకోమని దాన్ని ప్రమోట్ చేయడానికి చెప్పట్లేదు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పటివరకు అయితే ఎవరైతే ఈ కోర్స్ తీసుకున్నారో వాళ్ళకి ఎడిటింగ్ వచ్చింది, నేర్చుకున్నారని అయితే నేను నమ్ముతున్నాను. సో వీళ్ళకి ఒక కంటెస్ట్ అనమాట. నేను ఆల్రెడీ ఎడిటింగ్ సిరీస్ చెప్పేటప్పుడే, అంటే కోర్స్ పెట్టేటప్పుడు చెప్పాను, వీళ్ళందరికీ ఒక కంటెస్ట్ ఉంటుంది, లాస్ట్లో ఎడిటింగ్ కంటెస్ట్ ఉంటుందని చెప్పాను అనమాట. సో ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో ఈ కోర్స్ తీసుకున్న వాళ్ళలో మీరు ఏం చేయాలంటే కీ ఫ్రేమ్ యానిమేషన్ అని నేను ఒక టాపిక్ చెప్పాను కదా. కీ ఫ్రేమ్ యానిమేషన్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఆ కీ ఫ్రేమ్ యానిమేషన్ యూస్ చేసి మీ వీడియోస్, రెగ్యులర్ వీడియోసే చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఎక్కడో చోట ఒక కీ ఫ్రేమ్ యానిమేషన్ యూస్ చేయండి. ఆ యూస్ చేసిన వీడియో ఏ టైం స్టాంప్ దగ్గర యూస్ చేశారనే డీటెయిల్స్ నాకు మెయిల్ చేయండి. కోర్స్ పంపించినప్పుడు నేను మీకు మెయిల్లోనే పంపించుంటాను. సో నా మెయిల్ ఐడి మీ దగ్గర ఉంటుంది కాబట్టి దానికి రిప్లై ఇవ్వండి. కోర్స్ నేను ఏదైతే దీన్ని పంపించాను, మీ దగ్గర ఆల్రెడీ ఈమెయిల్ ఉంటుంది కాబట్టి దానికి రిప్లై పెట్టండి, లింక్ పెట్టండి, ప్లస్ ఏ టైం స్టాంప్ దగ్గర మీరు ఈ కీ ఫ్రేమ్ యానిమేషన్ యూజ్ చేశారని చెప్పి ఆ వీడియో లింక్ని, ఆ వీడియో టైం స్టాంప్ పెట్టండి. సో నేను అక్కడికి వెళ్ళి చెక్ చేస్తాను. ఎవరైతే కీ ఫ్రేమ్ యానిమేషన్ని మంచిగా యూజ్ చేశారో, మన కోర్స్ తీసుకున్న మెంబర్స్లో ఎవరైతే ఈ కీ ఫ్రేమ్ యానిమేషన్ని మంచిగా యూజ్ చేశారో వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుంది అనమాట. సో ఈ గిఫ్ట్ స్పెసిఫిక్గా నేను ఇచ్చేది కాదు, యూట్యూబ్ వాళ్ళే ఒక రీసెర్చ్ ప్రోగ్రామ్ పెట్టారనమాట. సో లాస్ట్ మంత్ నేను ఆ రీసెర్చ్ ప్రోగ్రామ్లో పార్టిసిపేట్ చేశాను. దాని నుంచి ఎంత అమౌంట్ అది వచ్చిందో ఆ టోటల్ అమౌంట్ ఆ గిఫ్ట్కే ఇస్తాను అనమాట. పెద్ద అమౌంట్ ఏం కాదు, అరౌండ్ 350 రూపీస్. నేను కొంచెం యాడ్ చేసి 400 రూపీస్ అనుకోండి. సో ఈ 400 రూపీస్ రిలేటెడ్ ఏదో ఒక యూట్యూబ్ ప్రోడక్ట్ నేను చెప్తాను. ఒక 4-5 ప్రోడక్ట్స్ మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దాంట్లో ఏదో ఒక ప్రోడక్ట్ మీరు చూస్ చేసుకుని తీసుకొచ్చాను అనమాట, మీ దగ్గర లేనిది. ఇంతకుముందు మనం కొన్ని కంటెస్ట్లు పెట్టుకున్నాం కదా, థంబ్నెయిల్ కంటెస్ట్ కానీ, లేకపోతే ఇంకా కొన్ని కామెంట్స్ చేయమని అలా కొన్ని కంటెస్ట్లు అయితే పెట్టుకున్నాం అనమాట. కొన్ని కమ్యూనిటీ పోస్ట్లో కూడా పెట్టుకున్నాము. సో సేమ్ ప్రాసెస్ అనమాట. నేను ఆ ప్రొడక్ట్స్ ఇస్తాను, దాంట్లో మీరు ఏది కావాలంటే చూజ్ చేసుకోవచ్చు. సో నేను లేదా అనే డీటెయిల్స్ మీకు తెలియాలంటే సబ్స్క్రైబర్స్ని అడగండి. ఎవరికైతే విన్ అయ్యారో, ఎవరి నేమ్స్ అయితే నేను చెప్పాను వాళ్ళని అడిగితే మీకు తెలుస్తుంది అనమాట. నేను వాటి గురించి సెపరేట్గా వీడియోస్ ఏం పెట్టలేదు, మళ్ళీ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు అని చెప్పి వీడియోస్ ఏం పెట్టలేదు అనమాట. దాన్ని నేను షోకేస్ చేసుకోవాలని అనుకోవట్లేదు. సో ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు ఆ కీ ఫ్రేమ్ యానిమేషన్ యూజ్ చేసి వీడియో చేయండి, టైం స్టాంపు, వీడియో లింక్ నాకు మెయిల్ చేయండి, నేను చెక్ చేస్తాను. సో దీనికి డెడ్ లైన్ ఎప్పుడు అంటే మీరు ఎప్పుడులోపు పంపించాలంటే June 1 లోపల పంపించాలన్నమాట. సో ఇప్పుడు డేట్ వచ్చేసి మీకు May 19 కదా, May 19 నుంచి June 1 లోపు, అంటే దాదాపుగా ఈ 10 days ఉంది కాబట్టి మీరు కీ ఫ్రేమ్ యానిమేషన్ వీడియో సెపరేట్గా మీ వీడియోస్లో ఇన్కార్పొరేట్ చేయొచ్చు, లేదా సెపరేట్గా ఒక చిన్న 1 minute వీడియోను, 30 seconds వీడియోని క్రియేట్ చేయండి, కీ ఫ్రేమ్ యానిమేషన్ యూజ్ చేయండి. మీకు పెద్ద టైం కూడా పట్టదు, 10 days టైం ఉంది కాబట్టి ఈ 10 days లోపు మీరు ప్రాసెస్ కంప్లీట్ చేసుకుని ఆ వీడియో లింక్ అయితే నాకు పెట్టండి. మీరు అన్లిస్టెడ్లో పెట్టచ్చు, లేదా పబ్లిక్లోనే పెట్టచ్చు, మీ ఛానల్లో పెట్టచ్చు, లేదా ఏదో ఛానల్లో అప్లోడ్ చేసి అన్లిస్టెడ్లో ఉన్న ఆ వీడియోని, ఆ టైం స్టాంప్ని నాకు పంపించండి. సో ఆ ఈమెయిల్కి మీరు రిప్లై పెట్టాలన్నమాట. రిప్లై పెడితే నేను చూసి నేను ఎవరైతే విన్నర్ ఉన్నారో వాళ్ళ విన్నర్ని అనౌన్స్ చేస్తాను. ఈ విన్నర్ అనౌన్స్మెంట్ ఏంటంటే June 4th చేస్తాను అనమాట. మన ఎలక్షన్ రిజల్ట్స్ ఉన్నాయి కదా, ఏపీ ఎలక్షన్ రిజల్ట్స్, ఆ టైం ఫ్రేమ్లోనే చేస్తాను. ఎందుకంటే నాకు June 1 నుంచి 4th లోపు ఈ వీడియోస్ చూడడానికి నాకు టైం ఉండాలి కాబట్టి. సో June వరకు లాస్ట్ డేట్ అనమాట. సో ఈ రోజు వరకు ఎవరైతే తీసుకున్నారో, ఆల్రెడీ తీసుకున్నారో వాళ్ళకి మాత్రమే అనమాట. జస్ట్ ఇన్ కేస్ ఇంకెవరైనా ఇప్పుడు తీసుకుందాం అనుకుని తీసుకోవచ్చు, కాకపోతే మీకు టైం సరిపోదు. మీరు వీడియో ఎడిటింగ్ నేర్చుకొని మళ్ళీ దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే టైం సరిపోదు అనమాట. ఒకవేళ తీసుకోవాలనుకుంటే కింద లింక్ ఇస్తాను, మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. ప్రమోషన్ అయితే కాదు. సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కనుక ఖచ్చితంగా ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. సో అంత ఎఫర్ట్ చేయలేమనో, లేకపోతే మీరు మానిటైజ్ అయిన తర్వాత పే చేస్తామని ఏదో ఒకటి మీ సిచ్యువేషన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. సిచ్యువేషన్ బట్టి ఆ కోర్స్ తీసుకోండి. ఇదేమి ఫిక్స్డ్ ప్రైస్ కానీ, లేకపోతే ఇదేమి బిజినెస్ లాంటిది కాదనమాట. పెట్టడానికి రీజన్ ఏంటంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవుతారని. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఆ వీడియో లింక్ అది పెట్టండి, ఖచ్చితంగా మీరు విన్ అవ్వండి. ఇది మీరు నేర్చుకోవాలని చేసి ప్రయత్నం మాత్రమే. సో ఎవరైనా ఆల్రెడీ కోర్స్ తీసుకొని ఫుల్గా కంప్లీట్గా వీడియోస్ చూడకపోతే కనుక వీడియోస్ చూడండి, కీ ఫ్రేమ్ యానిమేషన్ గురించి నేర్చుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.